ఈ వీడియోలో వచ్చేసి కైజు నెంబర్ 8 చాప్టర్ 71 నుండి 80 వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశా బ్రో. ఆ కొండవెత్తి వచ్చేసి గట్టిగా కమాండర్ నరుమి అరుస్తూ ఉంటాడు. అప్పుడే మన కమాండర్ నరుమి వచ్చేసి అతను కాపాడతాడు. ఆ కొండవెత్తి వచ్చేసి నేను బాగానే ఉన్నాను కమాండర్ నరుమి, మీరు వెళ్ళి ఆ కైజులతో యుద్ధం చేయండి అని అంటాడు. ఇటువైపు హంటర్స్ వచ్చేసి కొంతమంది ప్రజలను అయితే కాపాడుతూ ఉంటారు. అప్పుడే మనకు అక్కడ కమాండర్ నరుమిని చూపెడతారు. అప్పుడే మన కమాండర్ నరుమి అక్కడ ఉన్న కైజుల మీద దాడి చేసి వాడని చంపేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ కొండవెత్తి వచ్చేసి గుడ్ న్యూస్, ఈ నొడితిరి చాలా బాగా పోరాడుతుందని అంటాడు. ఆ కొండవెత్తి వచ్చేసి ఇదంతా షౌచ్లో చెప్పినట్టుగానే జరుగుతున్నాయని అంటాడు. అప్పుడే అక్కడ ఉన్న ఖైజునటువంటివి మొత్తం దాడి చేస్తూ ఉంటాయి. మన కమాండర్ వచ్చేసి ఇవి దేశ నలుమూలు అటాక్ చేస్తున్నాయని అక్కడ వెత్తుతూ అంటే అక్కడ వెత్తి వచ్చేసి మనకు అవసరమైన వాటి మీద దాడి చేస్తున్నాయని అంటాడు. ఇవి సాధారణ కేసుల్లో కాదు, ఇవి చాలా ఆలోచించి తెలివిగా దాడి చేస్తున్నాయని అంటాడు. మన కమాండర్ వచ్చేసి సరే ఇది నాకు అర్థమైందిలే, మొత్తానికి ఆ ఖైజురమ్మ 9 వచ్చేసి తన పథకాన్ని మొదలుపెట్టిందని అంటాడు. ఆ కన్నవెత్తి వచ్చేసి ముఖ్యమైన 3 చోట్ల ఆ కైజుల వంటి చాలా విపరీతంగా దాడి చేస్తున్నాయని అంటాడు. మన కమాండర్ వచ్చేసి సరే ఇక ఆ కైజుల సంగతి నేను చూసుకుంటాలని ఆ కొన్నవెత్తితో అంటాడు. ఇటువైపు బిల్డింగ్లో ఒక వ్యక్తి వచ్చేసి నిజానికి ఆ ఆయుధాన్ని మేము ఉపయోగించి చాలా కాలమైందని అంటాడు. కికురు వచ్చేసి వాళ్ళ మదర్ సూట్ వేసుకుని అక్కడ ఉన్న వెహికల్ ఎక్కి యుద్ధానికి అయితే అక్కడి నుంచి బయలుదేరుతుంది. మన కికురు వచ్చేసి అక్కడ నుండి బయలుదేరి ఆ కైజుల వైపు చాలా వేగంగా వస్తూ ఉంటుంది. అక్కడున్న హంటర్స్ ఆ కైజుల మీద అటాక్ చేస్తూ ఉంటారు. అప్పుడు అక్కడున్న హంటర్ వచ్చేసి తను ఇక్కడికి వస్తుంది, మనం వీళ్ళెంత వేగంగా వెళ్దాం పదండి అని అంటాడు. అక్కడున్న కైజు వచ్చేసి అసలు ఏంట్రా ఏం చేస్తున్నారని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడే మన కిక్రో వచ్చేసి ఆ కైజు మీద అటాక్ చేస్తుంది. అప్పుడు ఆ కైజు పైకి లేచి మళ్ళీ హీల్ అయ్యి అక్కడున్న హంటర్స్ మీద అటాక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే మన కిక్రో వచ్చేసి తన వెపన్ తీసుకుని ఆ కైజు మీద అటాక్ చేస్తూ ఉంటుంది. మన కిక్రో దాని మీద అటాక్ చేసి ఆ కైజుని అయితే చంపేస్తుంది. ఆ కన్నవెత్తి వచ్చేసి తను 3 కైజులను చంపేసింది కాబట్టి పరిస్థితి మనకు అనుకూలంగా ఉందని అంటాడు. మన మీనా వచ్చేసి దాని సంగతి నేను చూసుకుంటానని అంటుంది. ఇటువైపు మన వైస్ కెప్టెన్ వచ్చేసి తన కొత్త కైజు సూట్ని అయితే తయారు చేసుకుంటూ ఉంటాడు. మనోడు ఆ సూట్ వేసుకుంటాడు. ఆ సూట్లో మన కైజు వచ్చేసి మనతో మాట్లాడుతుంది. మనోడు ఏంటి సూట్ నాతో మాట్లాడుతుందని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అక్కడ వచ్చేసి నిజమే ఆ కైజు మీతో మాట్లాడుతుంది, కానీ మీరు ఆ కైజు నెంబర్ 9ని ఓడించాలంటే తప్పని పరిస్థితుల్లో ఉపయోగించాలని అంటుంది. మన వైస్ కెప్టెన్ వచ్చేసి సరే నాకు తెలుసులే అని అంటాడు. ఈ కైజు నెంబర్ 9ని ఓడించాలంటే ఇంకా ఎన్ని చేయాలో అని ఆలోచిస్తూ ఉంటాడు. మన వైస్ కెప్టెన్ వచ్చేసి చూడు కైజు నువ్వు నా మాట వింటావని అంటే ఆ కైజు తోకొప్పుతూ సరే అని అంటుంది. మనోడు వచ్చేసి అక్కడి నుంచి బయలుదేరిపోతుంటే అప్పుడు అక్కడ వచ్చేసి ఆగు, ఇంకా ఎటువంటి పథకం నీకు చెప్పలేదని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అక్కడ కైజు వచ్చేసి ఏంటి ప్లానా, మా దగ్గర ఒక అద్భుతమైన ప్లాన్ ఉందిలే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తుంది. మన వైస్ కెప్టెన్ వచ్చేసి అక్కడున్న కైజు ఉన్న ప్రదేశాన్ని చేరుకొని తన 2 కత్తులు తీసుకుని అక్కడున్న కైజుల మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ఆ కైజు వచ్చేసి నువ్వు దూరంగా కదలదని అంటుంది. అప్పుడు అక్కడ వెనకలో ఉన్న ఒక కైజు వచ్చేసి మనోడి మీద అటాక్ చేస్తుంది, కానీ మనోడు ఈజీగా ఆ అటాక్ నుండి తప్పించుకుంటాడు. సరే అలాగైతే ఈ కైజు సంగతి నేనే చూసుకుంటానని చెప్పేసి మన వైస్ కెప్టెన్ అక్కడున్న కైజుని చాలా ఈజీగా చంపేస్తూ ఉంటాడు. మన వైస్ కెప్టెన్ వచ్చేసి సరే కైజు నీ సత్తా ఏంటో నాకు చూపించండి ఆ కైజుతో అంటాడు. అప్పుడే మనోడు వెనకాల 2 కైజులు వచ్చేసి నిలబడుకొని ఉంటాయి. ఆ కైజు వచ్చేసి నిజానికి నువ్వు నా పూర్తి అసలు వాడట్లేదని అంటుంది. ఆ కైజు వచ్చేసి నా సత్తా అంటే నీకు చూపెడతా, కానీ కాసేపు నీ బాడీ నా అదుపులో ఉంటుందంటే దానికి మన వైస్ కెప్టెన్ కూడా వచ్చేసి సరే అని అంటాడు. ఆ కైజు వచ్చేసి బాడీ తన అదుపులోకి తీసుకొని అక్కడున్న కైజుల మీద ఈజీగా అటాక్ చేసి అక్కడున్న కైజులు అన్నింటినీ చంపేస్తూ ఉంటుంది. ఆ కైజు వచ్చేసి ఇక్కడున్న అధికారులు అందరినీ మనం చంపేద్దామని అంటుంది. మన వైస్ కెప్టెన్ వచ్చేసి నీ చెప్పింది కైజులను చంపమని మమ్మల్ని చంపమని కాదని అంటాడు. అప్పుడు అక్కడ వ్యక్తి వచ్చేసి యూనిట్ 3 ఒక మెసేజ్ వచ్చేసింది, కెప్టెన్ ఉషినో అక్కడున్న ఎయిర్ బేస్ ల్యాండ్ మొత్తాన్ని క్లియర్ చేశాడని అంటాడు. సరే అక్కడున్న వ్యక్తి వచ్చేసి ఇక్కడున్న వాళ్ళని ఎంతమంది మీరు బయటికి పంపించారని అంటాడు. అక్కడున్న అడ్రస్ వచ్చేసి ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉండడంతో కొంతమంది మాత్రమే బయటికి పంపించగలిగామని అంటారు. అప్పుడే ఇక్కడ ఒక పెద్ద మెగా కైజు నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అక్కడున్న అడ్రస్ వచ్చేసి ఇక్కడ కైజు నెంబర్ 9 వచ్చినప్పుడు మీరు మాకు అందుబాటులో ఉండండి, మీరు మా ట్రంప్ కార్డ్ అని అంటుంది. ఇటువైపు మన కాఫీకి ఆ కైజు నెంబర్ 9 గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ మెగా కైజు వచ్చేసి కనపడిన బిల్డింగ్స్ అన్నింటినీ ధ్వంసం చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. మీనా వచ్చేసి ఆ కైజు సంగతి నేను చూసుకుంటానని అంటుంది. అప్పుడు అక్కడ హంటర్ వచ్చేసి తను ఇప్పటికి చాలా దూరంలో ఉంది, అక్కడి నుంచి ఇక్కడికి అటాక్ చేస్తుందని అంటూ ఉంటుంది. మన మీనా వచ్చేసి తన వెపన్ తీసుకొని అంత దూరం నుంచి కూడా అటాక్ చేస్తే ఆ అటాక్ వచ్చేసి ఆ కైజు తగిలి ఆ కైజు అయితే చనిపోతుంది. దాన్ని చూసిన హంటర్స్ అంతా షాక్ అవుతూ ఉంటారు. ఇటు సైడ్ మన కాఫీకి వచ్చేసి దుమ్ము దులిపేసావు మీనాని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అక్కడున్న హంటర్స్ వచ్చేసి సూపర్ క్లాసిక్ జెయింట్ కిల్లర్ అని గట్టిగా అరుస్తూ ఉంటారు. ఆ కొన్న వ్యక్తులు వచ్చేసి తను చాలా బాగా పోరాడింది, అలాగే తను చాలా బలవంతురాలని అంటారు. ఆ కొన్న వ్యక్తులు వచ్చేసి తనని మించిన గొప్ప హంటర్ ఎవరూ లేరని అంటాడు. ఆ కొన్న వ్యక్తి వచ్చేసి ఇంకొక రౌండ్ మిగిలి ఉందంటే సరే దాన్ని రీలోడ్ చేయండి, ఇంకొక అటాక్ చేస్తానని మన మీనా అంటుంది. సెకండ్ టైం కూడా అటాక్ చేయడంతో అక్కడ ఉన్న ఇంకొక కైజు కూడా అయితే చనిపోతుంది. ఆ కొన్న హంటర్స్ వచ్చేసి తను ఒకటే ఇక్కడ ఉన్న కైజులన్నింటినీ చంపేసిందని అంటాడు. దాన్ని విన్న మన కాఫీకో గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇటువైపు మన కిక్రో వచ్చేసి ఈ రైడ్ తర్వాత ఈ కైజులన్నింటినీ మా అదుపులో పెట్టుకోవచ్చని అనుకుంటున్నానని అంటుంది. ఆ కొన్న వ్యక్తి వచ్చేసి కేవలం మనం ఎక్కువగా ఉపయోగించే వస్తువులపైనే దాడి చేస్తున్నాయని అంటాడు.
మన కమాండర్ వచ్చేసి ఆ ఖైజు నెంబర్ 9 మొత్తానికి పెద్ద ప్లానే వేసిందని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ ఇంత జరుగుతున్నా కానీ ఆ ఖైజు నెంబర్ 8 నాకు కనిపించట్లేదని మన ఖైజు నెంబర్ అంటుంది. అందరినీ ఒక చోటకు చేర్చా, ఇప్పుడు అసలు కథ మొదలవుతుందని అంటుంది. అప్పుడే అక్కడున్న అడ్రస్ భూమిలోంచి నీళ్లు రావడాన్ని అక్కడున్న వాళ్ళంతా గమనిస్తూ ఉంటారు. అప్పుడే మన వైస్ కెప్టెన్ దగ్గరికి ఒక ఖైజు, మన కిక్రో దగ్గరికి ఒక ఖైజు, మన వైస్ కమాండర్ దగ్గర ఒక ఖైజు అయితే పంపిస్తుంది. ఏదో స్టోర్లో భీమ్ పంచినట్టు ఒక్కొక్కరికి ఒక ఖైజు అయితే వీడు పంపకాలు చేస్తున్నాడు. ఖైజు నెంబర్ 9 వచ్చేసి ఆ ఖైజు నెంబర్లు వచ్చేసి ఒకటి 12, ఒకటి 13, ఒకటి 14 అయితే ఉంటాయి. అక్కడున్నమ్మ వచ్చేసి మొత్తంగా 5 ఖైజులను అయితే మేము గుర్తించామని అంటుంది. ఆ ఖైజు వచ్చేసి మన కిక్రో మీద అటాక్ చేస్తుంది. అక్కడున్న అడ్రస్ వచ్చేసి మన వాళ్ళు 6 మంది చనిపోయారని అంటాడు. అక్కడున్న అడ్రస్ వచ్చేసి వాళ్ళ పథకం మిమ్మల్ని విడగొట్టి మిమ్మల్ని ఒంటరిగా ఓడించి చంపాలనుకుంటున్నారని అంటాడు. అక్కడున్న వచ్చేసి మొత్తానికి నేను అనుకున్న దానికైనా పరిస్థితి చాలా దారుణంగా ఉందని అంటాడు. ఈ ఖైజులతో మీరే చూసుకోండి, మీకు ఎటువంటి బ్యాకప్ నేనైతే పంపించలేనని అంటాడు. ఎందుకంటే మీరు మాత్రమే ఆ ఖైజులను అంతం చేయగలరని అనుకుంటున్నానని అక్కడున్న వ్యక్తి అంటాడు. మన కిక్రో వచ్చేసి నిజంగా మాస్టర్ ఒక మూర్ఖుడు అని గట్టిగా అంటూ ఉంటుంది. ఇటువైపు మన కిక్రో వచ్చేసి తన పవర్లో 84% అయితే రిలీజ్ చేస్తుంది. మన కమాండర్ వచ్చేసి ఇది సరదాగా ఉండబోతుంది, అసలైన యుద్ధం ఇప్పుడు మొదలవుతుందని అంటాడు. అప్పుడు అక్కడున్న ఖైజు వచ్చేసి మన కిక్రో వైపు నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. మన కిక్రో వచ్చేసి ఇక్కడ నుండి 500 మీటర్ల వరకు ఎవరూ లేకుండా చూసుకోండి, ఒక డేంజర్ జోన్ ప్రకటించండి అని అంటుంది. ప్రస్తుతానికి ఇక్కడ కాఫ్గా ఐబీఓ కూడా లేరు, అందుకే ఈ ఖైజు సంగతి ఏదైతే అయింది నేనే చూసుకోవాలని మన కిక్రో అంటుంది. అప్పుడు ఆ ఖైజు చాలా వేగంగా కదిలి మన కిక్రో మీద అటాక్ చేస్తూ ఉంటుంది. ఆ ఖైజు అటాక్ చేస్తుంటే మన కిక్రో తన అటాక్స్ని తప్పించుకొని మళ్ళీ తిరిగి ఆ ఖైజు మీద అటాక్ చేస్తూ ఉంటుంది. అక్కడున్నవైతే దాన్ని చూస్తూ నేను నిజంగా చెప్పగలను, తను చాలా బలవంతురాలు, నరోమి కన్నా తనే పవర్ఫుల్ అని అంటూ ఉంటాడు. ఇటువైపు ఆ ఖైజు వచ్చేసి మన కిక్రో ఆయుధం తీసుకొని మన కిక్రో మీద అటాక్ చేస్తూ ఉంటుంది. కానీ మన కిక్రో ఎలాగోలా అడ్డుకొని మళ్ళీ తిరిగి ఆ ఖైజు మీద అటాక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే మన కిక్రో ఆ ఖైజు మీద అటాక్ చేస్తుంటే ఆ ఖైజు ఆ అటాక్ని ఈజీగా అడ్డుకొని మన కిక్రోని చాలా దూరంగా విసిరేస్తుంది. దాన్ని చూస్తూ నాకున్న వ్యక్తులు వచ్చేసి నిజానికి తనకి చాలా డ్యామేజ్ అయింది, నాకు తెలిసి తను ఇక యుద్ధం చేయలేదని అంటాడు. ఆ ఖైజు వచ్చేసి మన కిక్రో మీద అటాక్ చేస్తూ చూసావా, నువ్వు నాకు ఒక చిన్న గాయం కూడా చేయలేకపోయావని అంటూ ఉంటుంది. ఆ ఖైజు వచ్చేసి మన కిక్రో మీద దాడి చేస్తూ చూడు చిన్న కిక్రో, నేను చాలా నెమ్మదిగా చంపుతాలో భయపడకు అని అంటుంది. ఆ ఖైజు వచ్చేసి మన కిక్రోని చాలా గట్టిగా నేలకేసి కొడుతుంది. దాన్ని చూస్తూ నాకున్న వ్యక్తులు వచ్చేసి తను ఇప్పటికే చాలా గాయపడింది అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అక్కడున్న వ్యక్తి వచ్చేసి నిజానికి ఆ రోజు నేను చీఫ్ను కూడా కాపాడలేకపోయాను, ఇప్పుడు తన కూతురును కూడా కాపాడలేకపోతున్నానని బాధపడుతూ ఉంటాడు. ఆ ఖైజు వచ్చేసి మన కిక్రో మీద చాలా ఘోరంగా అటాక్ చేస్తూ ఉంటుంది. అక్కడున్న వ్యక్తి వచ్చేసి మొత్తానికి తన 2 చేతులు 2 కాళ్ళు విరిగిపోయే పరిస్థితికి వచ్చాయని అంటాడు. నిజాన్ని మన కిక్రోకి అంత డ్యామేజ్ అయినా కానీ తను లేచి ఈ ఖైజు సంగతి నేను చూసుకుంటాలని అంటుంది. మన కిక్రో వచ్చేసి ఇప్పటికీ నేను చాలా దగ్గరలో ఉండాలి అంటుంది. అక్కడున్న వ్యక్తి ఏంటంటే తన పవర్ 88% అయితే పెరిగి ఉంటుంది. అక్కడున్న వ్యక్తి వచ్చేసి నిజానికి తన పవర్ చాలా వేగంగా పెరుగుతూ ఉంటుందని అంటాడు. మన కిక్రో వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో ఆ ఖైజు నిన్ను ఓడిస్తానని అంటుంది. ఆ ఖైజు వచ్చేసి ఏంటి నువ్వు నన్ను ఓడిస్తావా, నీ పరిస్థితి చూసుకున్నావని మన కిక్రోని వెక్కిరిస్తూ ఉంటుంది. అక్కడున్న వ్యక్తి వచ్చేసి నిజానికి తన అహంకార్యం చూసిందని ఆశ్చర్యపోతూ ఉంటాడు. మన కిక్రో వచ్చేసి ఈ సూట్ నేను ధరించినప్పుడు కొన్నిసార్లు నేను మా అమ్మని కలిశానని అంటుంది. అంటే ఒక దయ్యం లాంటిది, దీని గురించి నాకు నా వైస్ కెప్టెన్ చెప్పారని అంటుంది. మన కమాండర్ వచ్చేసి దాని గురించి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు, అదొక ఖైజు శక్తి కూడా అయ్యుండే అవకాశం ఉందని అంటాడు. ఇటువైపు మన కిక్రో వచ్చేసి అదంతా నాకు తెలియదు, కానీ నేను ఎంత ప్రయత్నించినా కానీ మా అమ్మ స్థాయిని నేను చేరుకోలేనని అంటుంది. అంటూ మన కమాండర్ మీద దాడి చేస్తూ తన ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటుంది. ఇటువైపు ఆ ఖైజు వచ్చేసి మన కిక్రో మీద దాడి చేయడానికి వస్తూ ఉంటుంది. ఆ ఖైజుని చాలా దగ్గరికి రానిచ్చి ఆ ఖైజు మీద అటాక్ అయితే చేస్తూ ఉంటుంది. మన కిక్రో వచ్చేసి తన అమ్మతో కలిసి ఆ ఖైజు మీద అటాక్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటుంది. మన కిక్రో వచ్చేసి చిన్నప్పటి నుండి నేను మా అమ్మని చూస్తూనే పెరిగా, తనని మాత్రమే అనుసరించానని చెప్పేసి ఆ ఖైజు మీద అటాక్ చేస్తూ ఉంటుంది. ఆ ఖైజు కూడా ఉన్నట్టుండి తనకింత బలం ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఇటువైపు ఆ ఫైటింగ్ చూస్తున్న వ్యక్తులు వచ్చేసి తన పవర్ 93% ఎక్కువగా పెరిగిందని అంటాడు. అక్కడున్న వ్యక్తులు వచ్చేసి నిజాన్ని మీరు తలుచుకుంటే మీ అమ్మని కూడా సర్పాస్ చేయగలరు, మీరు చాలా పవర్ఫుల్ అయిన యోధురాలు అని అంటూ ఉంటారు. ఇటువైపు మన కిక్రో వచ్చేసి ఆ ఖైజు మీద అటాక్ చేస్తూ ఉంటుంది. తన పవర్ 94% అయితే ఇంక్రీజ్ అవుతుంది. మన కిక్రో వచ్చేసి ఆ ఖైజు మీద ఎంత ఘోరంగా అటాక్ చేసినా కానీ ఆ ఖైజు ఏం కాకడంతో అక్కడ ఉన్న వ్యక్తులు దాన్ని చూస్తే అక్కడ ఏం జరుగుతుందని ఆశ్చర్యపోతూ ఉంటారు. అక్కడున్న వ్యక్తులు వచ్చేసి తనకేం జరిగింది, తన పవర్ నెమ్మదిగా తగ్గుతుంది ఏంటని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆ ఖైజు వచ్చేసి మన కిక్రో మీద ఒక వైబ్రేషన్ లాంటి అటాక్ చేసి తన మానసికంగా బాధ పెడుతూ ఉంటుంది. ఇటువైపు మన కిక్రో ఒక గతాన్ని అయితే చూపెడుతూ ఉంటారు. కిక్రో వాళ్ళమ్మ వచ్చేసి కిక్రో నువ్వు ఎందుకు అలా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నావు అంటే కిక్రో వచ్చేసి నేను అచ్చం మీలాగే స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నానమ్మా అని అంటుంది. మన కిక్రో వచ్చేసి అచ్చం మీ ఇద్దరిలాగే నన్ను కూడా చాలామంది మెచ్చుకోవాలనుకుంటున్నానమ్మా అని చెప్పేసి మన కిక్రో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మన కిక్రో వచ్చేసి నెమ్మదిగా తన జ్ఞాపకాలన్నింటినీ కోల్పోతూ ఉంటుంది.